హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. సో ఈరోజు అయితే పెసరట్టు అల్లం చట్నీ అండ్ అలాగే ములగాకు పప్పు ఎలా చేసేయాలో చూసేద్దాం. పెసరట్టు విత్ అల్లం చట్నీ, కొంచెం పల్లీ చట్నీ, నిజంగా టేస్ట్ అయితే సూపర్ సూపర్. కారం కారంగా ఘాటుగా చాలా. మా అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది. చేసి ప్లేట్లో పెట్టి చూస్తూ ఉంటుంది. సూపర్ మా అంటే అసలు ఎంత హ్యాపీ అయిపోతుందో. నిజంగా అదేందో కానీ మా అమ్మ ఏ కూర చేసినా బాగుంటుంది. అంటే చట్నీ కానీ, పచ్చి పులుసు కానీ, పప్పు కానీ, ఏ కూరనే చేయని నిజంగా అంత టేస్ట్గా ఉంటుంది. అమ్మలంటే అంతే, అందరు అమ్మోళ్ళు కూడా అట్లే ఉంటారు. పిల్లోళ్ళు బాగా తినాల టేస్టీగా అని బాగా టేస్ట్గా చేస్తారు. మరి పెసరట్టు అవి చేసే ముందు నైట్ అంతా స్టవ్ వాష్ చేసాం కదా, ఇంక మార్నింగ్ అంతా సర్దుకొని దానికి పూజ చేసి తర్వాత స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే పంచభూతాల్లో మన అగ్ని ఒక్కరు కదా. మనం ఏ ఫుడ్ తినాలన్నా మనకి అసలు అగ్నిదేవుడికి కోపం వచ్చినా, అసలు పంచభూతాల కోపం వస్తే ప్రళయం ఎలా ఉంటుందో తెలిసిందే కదా. గాలికి కానీ, వాటర్కి కానీ, అగ్నికి కానీ. సో అంత పవర్ ఉండే అగ్ని కూడా ఇప్పుడు మన కోసం చక్కగా మనకి ఎంత మంట కావాలో అంతే వచ్చి మనకు ఎంతో రుచికరమైన, ఎంతో శక్తివంతమైన ఆహారం తయారయ్యేకి మనకి యూజ్ అవుతుంది. కాబట్టి మనం చేసే ముందు వెలిగించి అట్లా మొక్కొని చేస్తే చాలా మంచిది. అండ్ హెల్త్కి కూడా అది మంచిది. ఇట్లా చేసుకున్న ఫుడ్ కూడా మనకు ఒళ్ళుకు పడుతుంది మంచిగా. అంతా రెడీ అయ్యేలోపు మీకు ఒక చిన్న కథ చెప్తాను. మహాభారతంలో కౌరవులకి పాండవులకి బాగా యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా. భీష్ముడు వచ్చేసి ఇంకా పడిపోయినప్పుడు, అర్జునుడు బాణాలతో వేసినప్పుడు పడిపోయినప్పుడు అంపశయ్య మీద పడుకుంటాడు. ఎందుకు ఆయన చనిపోకుండా అలాగే ఉంటారంటే ఉత్తరాయణ కాలం పుణ్యకాలం అంట. మన 12 నెలల్ని కూడా సగం దక్షిణాయనంగా సగం ఉత్తరాయణంగా పరిగణిస్తాం కదా. సో ఆయన మనకు మకర సంక్రాంతి అప్పుడు ఉత్తరాయణం వస్తుంది. అప్పుడు సూర్యుడు మారుతూ అలా వస్తారు. కాబట్టి ఆ టైంకి ఆయన అప్పుడు ప్రాణాలు వదలాలనేసి ఉత్తరాయణం వరకు అలాగే వెయిట్ చేస్తారు. ఆయనకి ఎవరితో చేతిలో కూడా మరణమే లేదు. ఎందుకంటే ఆయన కోరుకున్నప్పుడు స్వచ్ఛంద మరణం ఉంటుంది ఆయనకి. సో అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి పాండవులు వచ్చి, మీరే కదా మాకు పెద్దవాళ్ళు, మీరు కూడా ఇలా అయిపోతే మేము మీకు సేవ చేసి మిమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటాము రండి అని చెప్పేసి అలా వస్తారనమాట. అంటే అట్లా ఏమొద్దు అని చెప్తారు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు అడుగుతారనమాట. ఆ స్వామి అడిగితే ఏమని, మీరు పెద్దవాళ్ళందరూ ఇలా అయిపోతే మేము పిల్లోళ్ళము, మాకు అసలు ఎట్లా పరిపాలించాలో కూడా తెలీదు, మీరే మాకు ఏదన్నా సలహా ఇవ్వండి అని చెప్పి అడుగుతారు భీష్ముడిని. ఇప్పుడు భీష్ముడు చిలక కథ చెప్తాడు, ఈ చిలక లాగుండాలి అనేసి. ఆ కథని మీకు చెప్తాను, చిన్నగా చెప్తాను, మరి బోరు కొట్టించాను. పెద్ద రాజ్యం, ఆయనకి ఒక చిలకని తెచ్చుకుంటాడు. ఆ చిలక బాగా మాట్లాడుతుంది, బాగా యాక్టివ్ అనమాట. దానికి ఒక చిన్న చిలక పుడుతుంది. చిలకకి ఇంకొక చిన్న చిలక పుడితే అట్లే రాజుకు కూడా పిల్లలు పుడతారు. రాజుకు ఒక కొడుకు పుడతాడు. ఆడుకుంటూ ఏం చేస్తాడంటే చిన్న చిలకని మెడ ఇరిచేస్తాడు ఆడుకుంటూ. అది చనిపోతుంది. ఇంకా పెద్ద చిలక ఏం చేస్తుందంటే కోపంతో ఆ పిల్లోని కళ్ళు పొడిచేస్తుంది. ఇంకా ఇక్కడ ఉండను అని చెప్పేసి వెళ్ళిపోతుంది చిలక. రాజు ఈ విషయం అంతా తెలుసుకుంటాడు. దాని చిన్న చిలకని వీళ్ళ కొడుకు చంపేసిండేది, ఇలా కళ్ళు పొడిచిండేది అంతా తెలుసుకొని, అయిపోయింది, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దని చిలకని రిక్వెస్ట్ చేస్తాడు. అంటే చిలక రాజుకు మంచి మంచి సలహాలు ఇచ్చేది, మంచి మంచి కబుర్లు చెప్పేది. అది వెళ్ళిపోతే ఆయనకి బోరుగా ఉంటుంది కదా, అందుకనేసి ఉండు అని చెప్తారనమాట. 1 minute. ఇవి పెసరట్టుకి నానబెట్టాల్సింది నైట్ వచ్చి 1 కప్పు మినపప్పు, 2 కప్పులు పెసలు, కొద్దిగా బియ్యం వేసుకొని నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి ఇలా కొంచెం అల్లము, పచ్చిమిర్చి ఇవి వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి బాగా. వీటికి ఇప్పుడు దోసపిండికి నైట్ అంతా అట్లే పెట్టి మార్నింగ్ చేస్తాం కదా, పులయ పెడతాం కదా. దీనికి ఆ పని అవసరం లేదు. నైట్ నానబెట్టి మార్నింగ్కి ఇట్లా రుబ్బేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇటు రుబ్బేసుకొని సరిపోతుంది. దీంట్లో మనకి కావాల్సినంత ఉప్పు, జీలకర్ర వేసుకునేసి బాగా కలిపేసుకోవడం. సోడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత వేసుకొని ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్న దోశ పోసుకుంటా, ఆనియన్ చల్లుకుంటా ఒక్కొక్క దానికి విడివిడిగా. పిండిలో మొత్తం ఆనియన్ కలిపామనుకో పిండి అంతా ఒక రకం అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి పోసుకునే టైంకి ఒకలాగా అవుతుంది. ఇంకంతే, ఇలా పోసుకొని తిని వీటి తింటే చాలా బాగుంటుంది. కథలోకి వచ్చేద్దాం. చిలకని ఎంత రిక్వెస్ట్గా పిలిచినా కూడా అసలు చిలక రాదు.
ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు, తప్ప ఆయనదే తెలుసుకున్నాడు, పిలుస్తున్నాడు, ఫోన్లే తప్పని తెలుసుకున్నాడని వెళ్ళామే అనుకోండి, నాకు ఈ మామూలుగా ఒకసారి ఉన్న మైండ్ ఇంకోసారి ఉండదు. ఒకసారి కోపంగా ఉంటాం, ఒకసారి బాగుంటాము. ఇంట్లో ఏదైనా పని చేస్తూ ఉన్నాను అనుకోండి, వాళ్ళ కొడుక్కి కళ్ళు లేవు, అటు ఇటు వెళ్తే కాళ్ళు దందుకొని పడ్డము, లేదా ఇంకా రాజ్యం పరిపాలించే కష్టం కదా. సో ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాడు అనుకోండి, చై నా కొడుకు ఇట్లా అయ్యే కారణమే ఈ చిలక కదని ఎప్పుడో టైంలో అనిపించి ఆ చిలకని చంపైన కూడా చంపేయచ్చు. ఒక్కసారి వాళ్ళు ఇలాగా ఇట్లా చేశారు మనకో అని తెలిసి మళ్ళీ నమ్మి వాళ్ళతో వెళ్ళామనుకో, అది ఎప్పటికైనా మనకి ప్రమాదమే అనమాట. సో అందుకనే మ్యాక్సిమము అట్లాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టాలి. అంటే బాగానే ఉన్నారులే, ఏం కాదులే, ఏమనర్లే అనుకొని ఉంటే అది ఎప్పటికైనా ఆ చిల్లకి ప్రమాదమే కదా. సో అట్లని తెలిసినప్పుడు మ్యాక్సిమం ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండాలి. ఈ చిలక కథని రాజులాగా నువ్వు అంటే నీ లైఫ్లో నువ్వు అనువదించుకో అని చెప్పి భీష్ముడు ఈ కథ చెప్తాడు. దానికి అట్లా చిలకలాగా ఉండాలి అని చెప్తాడు భీష్ముడు. ఇట్లా మహాభారతం అంతా కూడా పెద్ద అయిపోయాక, ముసలి అయిపోయినాక, రిటైర్డ్ అయినాక చదవాలి అంటూ ఉంటారు కదా. ఇట్లాంటివి ఇంకా చిన్నప్పుడే చదివితే అసలు ఎట్లుండాలి, ఎలాంటి వాళ్ళు ఉంటారని తెలుస్తుంది. రోజుకు ఒక కథ చెప్తా ఉంటారు మా ఆయన. ఇంట్లో మా నాన్న ఎలా చెప్తారంటే, మనం ఇట్లా ఈ కథ విన్నామనుకో, ఈ కథలో ఇలా ఉంది, ఇట్లాంటి వాళ్ళు బయట కూడా ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎట్లుండాలి. ఇప్పుడు మహాభారతమే విన్నాము, ఈయన భీముడు లాంటి వాడు, ఓకే, ఇట్లా ధర్మరాజు లాంటి వాళ్ళు, ఓకే, వీళ్ళు శకుని లాంటి వాళ్ళు, వీళ్ళతో ఎలా ఉండాలి, మాట్లాడుతుంటే వీళ్ళ బిహేవియర్ వాళ్ళలాగుంది అట్లా తెలిసేసుకోవాలి. అందరికీ మనం నచ్చము, అందరూ మనకు నచ్చరు. కాబట్టి ఎవరెవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు మనం వెళ్తూ ఉండాలా. నాకు తెలిసి అదృష్టవంతులు అంటే ఎవరో తెలుసా, టైంకి ఆకలేసి టైంకి నిద్ర పట్టి, అంటే పడుకుంటానే నిద్ర పట్టే వాళ్ళకి, అండ్ అలాగే తిన్నది బాగా జీర్ణం అయ్యే వాళ్ళకి, మళ్ళీ మంచిగా ఆకలేసే వాళ్ళకి, ఆరోగ్యంగా సంతోషంగా ఉండేవాడి కంటే ఐశ్వర్యవంతులే ఉండరు. ఓకే, కథ అయిపోయింది. అలాగే మునగాకు పకోడా, మునగాకు తింటే చాలా మంచిది. క్యారెట్ పాలల్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయి అంతకి 10 ఎక్కువ ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా తినండి ఏదో విధంగా. నేను ఫ్రై లాగా చేశాను, అది చేదుగా ఉన్నింది, అందుకే మా ఇంట్లో తినలేదు. కనీసం ఇట్లయినా చేస్తే తింటారని ఇలా చేశాను.